నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ గారు సైన్ చేయాలంటే మోడీ గారి జాతకం చంద్రబాబు నాయుడు చేతిలో ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఢిల్లీలో మోదీ గారి జాతకంని చంద్రబాబు నాయుడు చేతిలో ఉందా అనేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు చూస్తే బీజేపీకి కొంచెం అంటే అనుకున్న స్థానాల్లో అనుకున్నట్టుగా లేదు, 30 స్థానాలు కొంచెం తక్కువనే ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్కి. సో మరి ఇప్పుడు మూడోసారి మోదీ గారు అంటే ప్రధానమంత్రిగా సైన్ చేయాలంటే మోదీ గారి జాతకం చంద్రబాబు నాయుడు చేతిలో ఉందని అనుకోవచ్చా మనం? సో ఒకటేంటంటే వాళ్ళు వచ్చినటువంటి రిజల్ట్ ఆంధ్రప్రదేశ్కి ప్రధానంగా సరే చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా ఒక వెలుగు వెలగడానికి మరొకసారి ఉపయోగపడేలాగా రిజల్ట్ ఉంది కేంద్రంలో. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు సంపూర్ణంగా నెరవేరడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు మనం. ఎందుకంటే సరే రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసేసింది తెలుగుదేశం పార్టీ కూటమి. దేశంలో వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుతోటే అక్కడ ప్రభుత్వం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అంటే బొటాబొట్టి మెజారిటీ వచ్చింది. యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ అంతా 272 మ్యాజిక్ ఫిగర్. సో 272 అంటే ఇప్పుడు 290 అలా లీడ్ ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 290 అలా లీడ్ ఉంది ఎన్డీఏకి. సో 290 అంటే బొటాబొటి మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఎన్డీఏ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, మమతా బెనర్జీ కానీ, నితీష్ కుమార్ కానీ వీళ్ళందరూ కనుక ఒకటైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేదు ఎన్డీఏకి. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బహుశా అందుకేనేమో శరద్ పవార్ ఫోన్ చేశాడు. ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడికే ఫోన్ చేస్తారు. ఇవాళ రిజల్ట్ ఆల్మోస్ట్ ట్రెండ్ తెలిసిపోయిన తర్వాత దాదాపు మధ్యాహ్నం 3-4 ఆ ప్రాంతాల్లో ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి చంద్రబాబు నాయుడిని ఇమీడియట్గా ఢిల్లీ రమ్మని చెప్పి ఎన్డీఏ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఎన్డీఏ కన్వీనర్గా తీసుకోవాలి, ఎన్డీఏ కన్వీనర్గా ఆయన్ని నియమించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే నేను ఆలోచించుకొని చెప్తాను, కొంత టైం ఇవ్వండి అని చెప్పి ఈయన అడగడం జరిగింది. రేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు భేటీ కాబోతూ ఉన్నారు. ఆ భేటీలో ఈ ఎన్డీఏ కన్వీనరు తర్వాత రాష్ట్రంలో క్యాబినెట్ అంశాలు ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఢిల్లీ పీఠం మీద వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది బీజేపీ యొక్క ఆలోచన. ఎందుకంటే గతంలో కూడా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. ఆ రోజున వాజ్పేయిని ప్రధానమంత్రిగా పరిపాలన సవ్యంగా చేయడానికి చంద్రబాబు నాయుడే సహకరించారు. అలాగే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి అని అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ ఉండి అందరినీ కోఆర్డినేట్ చేస్తేనే స్థిరమైనటువంటి ప్రభుత్వం ద్వారా ఆయన పరిపాలన సాగించగలడు. అదర్వైజ్ బొటాబొటి మెజారిటీ తోటి వచ్చినటువంటి ఈ 290 తోటి ఆయన పరిపాలన సవ్యంగా సాగించలేడు. పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీని అసలు ప్రధానమంత్రి అభ్యర్థిగా కొనసాగించాలా లేదా అనేది ఇప్పుడు బీజేపీ కోర్ కమిటీలో జరుగుతున్నటువంటి చర్చ. కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క బీజేపీ పార్లమెంటరీ ఇన్నర్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఒక నిర్ణయం 75 అనేది కట్ ఆఫ్, అక్కడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటానికి లేదు అనేది ఒక మ్యాండేటరీ. ఆ మ్యాండేటరీలో భాగంగానే వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి ఇండియా పంపించేశారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో మీ సేవలు చాలు అని చెప్పి. సో సేమ్ ఇప్పుడు అదే ఫార్ములా నరేంద్ర మోడీకి కూడా వర్తిస్తుంది. అద్వానీకి, వెంకయ్య నాయుడికి వీళ్ళందరికీ వర్తించింది కదా. అలాంటప్పుడు నరేంద్ర మోడీకి మాత్రం ఎందుకు వర్తించదు? కాబట్టి నరేంద్ర మోడీకి కూడా అదే ఫార్ములాని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్కి నరేంద్ర మోడీకి మధ్య గ్యాప్ ఉంది అని చెప్పి బీజేపీలో చర్చ జరుగుతుంది. బీజేపీ మనకు కనిపించినటువంటి 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో ఒకటి నరేంద్ర మోడీ, అమిత్ షా, 2 గడ్కరీ, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యమైన వివాదరహితునిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే గడ్కరీ. సో గడ్కరీని ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేస్తుంది. పైగా ఆర్ఎస్ఎస్ నాగపూర్ కేంద్రం, అక్కడి నుంచే ఆయన పోటీ చేసి ఆయన గడ్కరీ రాజకీయం చేస్తున్నారు. సో గడ్కరీని పెట్టి ప్రధానమంత్రిగా
బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనగా చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ను కూడా కాదని కొన్ని చేశారు అనేది వాళ్ళకి మింగుడు పడినటువంటి అంశం. కాబట్టి నరేంద్ర మోడీని కనుక మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిని చేస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆర్ఎస్ఎస్తో ప్రమేయం లేకుండా బీజేపీ సిద్ధాంతాలతోటి ప్రమేయం లేకుండా వన్ సైడ్ వెళ్తున్నాడు ఇతను అనేది ఒక అభిప్రాయం ఉంది. సరే 2014లో కానీ 2019లో కానీ క్లియర్ కట్ మెజారిటీ వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ ఏది చేసినా సరిపోయింది. కానీ ఇప్పుడు బొటాబొటీ మెజారిటీ తోటి మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా స్థిరంగా ప్రభుత్వం నిలబడే అవకాశం లేదు అనేది వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క అవసరం ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీతో కలుపుకొని 290 దాకా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు అనుకో, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి 20 వచ్చినాయి, 20 వచ్చినాయి. 2 పవన్ కళ్యాణ్కు 22 మంది ఎంపీలు బయటకు వస్తే ఆయనకి మ్యాజిక్ ఫిగర్ ఉండదు. మ్యాజిక్ ఫిగర్ లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నాడు. కాబట్టి మాకు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అనే దాని మీద కనుక ప్రెజర్ చేస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంది. అదర్వైజ్ మేము ఎన్డీఏకి మద్దతు పలకలేము అని చెప్పారనుకోండి, అప్పుడు నీకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఇండియా కూటమి వస్తుంది. ఇండియా కూటమి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నితీష్ కుమార్ ఇప్పుడు అందుకే బహుశా మెలికేయటానికో ఏమో బీజేపీ వాళ్ళు లేదా ఉత్తర భారతదేశంలో లీడర్లో ఒక మైండ్గా మాట్లాడానికో ఏమో బీహార్ నుంచి మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఒక కొత్త నినాదాన్ని ఇప్పుడు నితీష్ కుమార్ తీసుకొచ్చాడు. అంటే నితీష్ కుమార్ గారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేసే అవకాశం ఉందని కూడా మరి అంటే వాళ్ళు ఇస్తామని చెప్పేసి అంటే నితీష్ కుమార్ ఎన్డీఏలో భాగస్వామి ఉంది, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ ఉంది ఢిల్లీలో ప్రభుత్వం ఏది ఉంటుంది ఏది ఉండదు అనేది, ఏది అసలు కొత్త ప్రభుత్వం ఏది ఏర్పాటు అవుతుంది అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీఏ కూటమికి అంటే ఇదే ఇప్పుడు అసలు ఎగ్జిట్ పోల్స్ తీసేయి, ఎందుకంటే వాస్తవ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అవసరమే లేదు మనకి. ఎందుకు మాట్లాడుతున్నా అంటే సార్ అంటే ఇది పక్షపాతంగా చేశారు కావాలని చేశారని చెప్పేసి మళ్ళీ అది మైండ్ గేమ్. అది ఎగ్జిట్ పోల్స్ అనేది మైండ్ గేమ్, అది ఎవరైనా ఆడేది మైండ్ గేమ్. సరే వాస్తవ ఫలితాలు వచ్చాయి కాబట్టి వాస్తవ ఫలితాల ప్రకారం చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు ఎన్డీఏ. ప్లస్ ఎన్డీఏ నితీష్ కుమార్ కానీ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, సహచరులు, గతంలో సత్సంబంధాలు ఉండి చంద్రబాబు నాయుడు కూడా అనుకుంటే కనుక ఇప్పుడు అందరూ ఇండియా కూటమి ఆయన మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఎవరిని చెప్తే ఆయన ప్రధానమంత్రిని పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు. సో నితీష్ కుమారు తర్వాత మమతా బెనర్జీ వచ్చారనుకోండి, ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎవరిని కావాలంటే వాళ్ళని. సో కాబట్టి మోడీ జాతకం అనేది చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది ఇప్పుడు. రైట్ సార్. ఉంది కాబట్టి ఈ పరిణామాన్ని చాకచక్యంగా కనుక ఉపయోగిస్తే అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ప్రత్యేక హోదా వచ్చేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి. బహుశా అందుకే లింక్ వేశారు ముందే బీజేపీ వాళ్ళు అనుకుంటున్నా, నితీష్ కుమార్ చేత ప్రత్యేక హోదా డిమాండ్ చేయించారు అక్కడ. సో కాబట్టి సరే ఆయన డిమాండ్ చేసినా కానీ చంద్రబాబు నాయుడు అనుకుంటే ఇప్పుడు యాక్చువల్గా సమాజ్వాదీ పార్టీ 28 మంది ఎంపీలు గెలుచుకుంది ఉత్తరప్రదేశ్లో. సో అక్కడ సమాజ్వాదీ పార్టీ అధినేతగా ఉన్నట్టు అఖిలేష్ యాదవ్ లేదంటే వాళ్ళ నాన్న కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న అప్పటి నుంచి కూడా సమాజ్వాదీ పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ మన లోకేష్ ఎలా ఉన్నో అఖిలేష్ యాదవ్ కూడా అలానే ఉంటాడు చంద్రబాబు నాయుడు తోటి, ఒక కుమారుడి మాదిరిగా. కాబట్టి చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఏ ప్రభుత్వం కావాలంటే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు ఢిల్లీలో ఇప్పుడు. సో ఇదే కీలకమైన సమయం. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా వ్యవహరిస్తారు అనేది మాత్రం ఆసక్తికరమైన అంశం. ఒకటి మాత్రం వాస్తవం, నరేంద్ర మోడీ జాతకం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడిని ఆడించాడు నరేంద్ర మోడీ, లాస్ట్కి జైల్లో పెట్టడం వెనక కూడా ఆయన హస్తం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. లండన్లో నేనున్నాను, ఢిల్లీలో బీజేపీ పెద్దలు చేశారు ఇదంతా అని చెప్పి ఆయన చెప్పాడు కదా. సో కాబట్టి మొన్నటి వరకు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఆడుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని ఆడుకోడు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అనేది నేను కూడా చాలా క్యూరియాసిటీగా చూస్తున్నాను.
చూడాలి ఎలాంటి పావులు కలుపుతాడు చంద్రబాబు నాయుడు అని. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.